ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. నిన్నటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు భావిస్తున్నారు. సాయంత్రం మృతుల వివరాలు పోలీసులు వెల్లడించనున్నారు. ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. నిన్నటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు భావిస్తున్నారు. సాయంత్రం మృతుల వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశాలున్నాయి. ఇక ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఏదైతే దీంట్లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉందనే వార్తలు వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. ఓ పక్క మావోయిస్టు, మరో పక్క భద్రతా బలగాల కాల్పులు ప్రతికాల్పులతో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మావోయిస్ట్ గెరిల్లా సుప్రీం కమాండర్ మడవి హిట్మా టార్గెట్ గా భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. దానిలో భాగంగా నిన్న బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ సరిహద్దుగా ఉన్న పామేడు, బాసగూడ, అదేవిధంగా ఊసూరు 3 పోలీస్ స్టేషన్ పరిధిలో మల్టిపుల్ లొకేషన్స్ లో భద్రతా బలగాలు, ముఖ్యంగా చూసుకుంటే బీజాపూర్, సుక్మా, దంతెవాడ 3 జిల్లాలకు సంబంధించిన డిఆర్జీ, కోబ్రా దళాలు, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. సుమారు 1000 మంది వరకు కూడా భద్రతా బలగాలు మల్టిపుల్ లొకేషన్స్ లో నిన్న ఉదయం 9 గంటల నుంచి ఒరావరి కాల్పులు జరిగిన పరిస్థితి ఉంది. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యే వారి డెడ్ బాడీస్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హతులైన వారిలో అగ్రనేతలు ఉండే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. సాయంత్రం పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించున్నారు. ముఖ్యంగా చూస్తే జనవరి 6వ తారీఖున బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బ్లాస్ట్ లో డిఆర్జీ జవాన్లు 9 మంది హతమయ్యారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేయాలన్న ఆదేశాలతో భారీగా 3 జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది హతమయ్యారు. ముఖ్యంగా చూస్తే నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో PLCA సంబంధించి 1వ కంపెనీకి సంబంధించి ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అవుతుంది. మావోయిస్ట్ పార్టీలో ముఖ్యంగా చూస్తే చాలా యాక్టివ్ గా, సీరియస్ గా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మడవి హిట్మా చాలా టార్గెట్ గా ఉన్నాడు. మడవి హిట్మాని హతం చేస్తే మావోయిస్ట్ పార్టీ ఆల్మోస్ట్ గా ఫినిష్ అయినట్టుగా కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే శపథం చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని లేకుండా హతం చేస్తామని ఏదైతే హోంమంత్రి శపథం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మర్ టార్గెట్ గా భద్రతా బలగాలు దూకుడుగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే అబూజ్మర్ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ గాని, నారాయణపూర్, దంతెవాడ, సుక్మా, కొండగావ్, బస్తర్ 7 జిల్లాల పరిధిలో జంతన్ సర్కార్ ఉంటుంది. 7 జిల్లాల పరిధిలో మావోయిస్టులకు చాలా మిలిషియా బలం ఉంటుంది. మొత్తం ఒక 30,000 మంది వరకు కూడా మావోయిస్టు సానుభూతి పనులు మిలిషియా సభ్యులుగా ఉంటారు. అయితే కేంద్ర హోంశాఖ ఆపరేషన్ కగారు చూస్తే యాజ్ ఆఫ్ లో ఈ రోజు చూసుకుంటే డ్రోన్లు, చాపలతో ఆధునిక టెక్నాలజీ సుమారు 1,00,000 మంది పారామిలిటరీ బలగాలు ఆపరేషన్ కగార్లో ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్ దండకారణ్యం కాల్పులు ప్రతికాల్పులతో వార్ జోన్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దంతా ఒక నివురుగప్పిన నిప్పుల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులు తెలంగాణలో ఎంటర్ అవుతారన్న నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ పోలీసు చాలా అప్రమత్తంగా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.